వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో అక్రమ మట్టి దందా రోజుకు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. దర్గా చెరువులో నల్లరేగడి మట్టిని స్థానిక వార్డు మెంబర్ తన బంధువులు, స్నేహితుల పేర్ల మీద సంబంధిత ఆఫీసులతో పర్మిషన్ తీసుకుని వేరే రైతులకి రేగడి మట్టి కాకుండా మొరాన్ని తీస్తూ అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి జిల్లా ఆఫీసర్లతో సహా స్థానిక ఆఫీసర్లు అండదండలు ఉండడంతో అక్రమార్కుడు రెచ్చిపోతున్నాడని, సంబంధిత ఐబీ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయకపోవడంతో నల్లరేగడి మట్టి పర్మిషన్లు మొరం దందాకు తెరలేపుతున్నాయని, లొకేషన్లో ఏ ఒక్క ఆఫీసర్ ఉండకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు ఇది పోయినసారి తీస్తేనే ఆయన మాధారావు తీసిండు. పోయినసారి తీస్తేనే ఆపినాం ఇక్కడ దాకా. ఇప్పుడు అక్కడ తీస్తే మేము అని అన్నాం, ఏమనలేదు. ఇక్కడ ఈ భూముల తీసుడు ఇది మనకి ఇంత బంటలు బట్టి తీస్తే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు అట్లా కదన్నా, గతంలో మేము ఇక్కడ నాట్లు పెట్టుకునే శనగలు వేసుకున్నాం, పల్లికాయ వేసుకున్నాం. అదంతా తీయమనే గడపక్క అటుపక్క లేదా మరో అటు వెళ్తలేదా మరో గిన్నె తీయాలని ఏమున్నది? మా భూములు ఎక్కడికి మట్టి మోసేది లేకపోతే పోరగాలు ముట్టారు బాయ్ కాల్చి సంత తీయద్దు. వచ్చి సబ్జా వద్దని చెప్పు. అరే నేను వస్తూనే ఉన్నా, ఫోన్ రాగానే వస్తూనే ఉన్నా. నేను తీసుకుపోయారు అక్కడ తీసుకోరు అటు తీసుకోరు. మోసుకుంటారు పుణ్యానికి అంతా చెరువు నింపుకొని బాయ్ కాచి కోయటం మాది. అటు నుంచి మొత్తం తోడూరు చెరువు వద్దాను. గీత బొందాలు తీస్తే పోరగాలు రేపు కూడా చెప్తానే ఉండే ఇంకేమున్నది.